అంతుచిక్కని 20 దేవాలయాల రహస్యం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కామాఖ్య దేవాలయం భారతదేశంలో నమ్మశక్యం కాని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో చాలా రకాల శక్తి పీఠాలున్నాయి. మన దేశంలోని 51 శక్తి పీఠాలలో కామాఖ్య ఆలయం ఒకటి. ఇక్కడ అమ్మవారు భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో గువాహటి పట్టణంలో కామగిరి అని పిలువబడే నీలాచల్ కొండపై ఈ ఆలయం ఉంది. ఇక్కడ త్రిపుర సుందరి, మాతాంగి, కమల విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరోవైపు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ప్రత్యేక ఆలయాల్లో 7 ఇతర విగ్రహాలను ఏర్పాటు చేశారు. సంవత్సరానికి ఒకసారి ఋతుచక్రాన్ని ఆచరించే దేవాలయం. ఈ దేవి సంవత్సరంలో ఒకే సమయంలో ఋతుచక్రం అనుభవిస్తున్నట్లుగా నమ్ముతారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ దేవాలయంలో దేవి విగ్రహానికి బదులుగా యోని ఆకారంలో గల ఒక రాతి నిర్మాణం ఉంది. దానిపై సహజంగానే కొంత నీటి చెమ్మ ఆవిర్భవించడాన్ని చూడొచ్చు. కాళికా పురాణం ప్రకారం ఈ దేవాలయం శివుడు సతి ప్రాణత్యాగం తరువాత ఆమె దేహాన్ని భుజంపైకి ఎత్తుకుని తాండవం చేసే సమయంలో ఆ మాత యొక్క యోని భాగం ఈ ప్రదేశంలో పడిందని నమ్ముతారు. అజంతా ఎల్లోరా ఆలయం. అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రసిద్ధ అజంతా ఎల్లోరా గుహలు భారతీయ శిల్ప కళాకారుల నైపుణ్యాన్ని, కళను ప్రపంచవ్యాప్తంగా చాటు చెప్తున్నాయి. ఈ అజంతా ఎల్లోరా గుహలు ఒక రాతి కొండను తొలచి నిర్మించిన ఆలయం. మొత్తం 4 లక్షల టన్నుల రాతిని తొలిస్తే ఆలయానికి ఒక ఆకారం వచ్చింది. 29 గుహలు అజంతాలో మరియు 24 గుహలు ఎల్లోరాలోనూ ఉన్నాయి. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. వీటిని రాష్ట్రకూట సంవత్సరపు పాలకులు నిర్మించారు. ఆకాశం నుండి చూస్తే ఈ ఆలయం ఎక్స్ ఆకారంలో ఉంటుంది. భూమి నుంచి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిలబడినట్లుగా కనిపిస్తుంది. చరణధారి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్యాసాశ్రమాలు 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డాయి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. వీటి నిర్మాణ కాలం క్రీస్తుపూర్వం 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథల్ని తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీస్తుపూర్వం 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకు జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీస్తుపూర్వం 800 నుంచి 1000. ఈ గుహలన్నీ కూడా పక్కపక్కనే ఉండి ఆ కాలపు పరమత సహనాన్ని చాటి చెప్తాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కిలోమీటర్లు. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఈ గుహల యొక్క రహస్యాలకు సంబంధించి నేటికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఖజురహో ఆలయం. ఖజురహో ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తర్పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకి 620 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతం. ఇండో ఆర్యన్ కళకు అద్దం పట్టే శిల్ప వైభవాన్ని ఇక్కడే చూస్తాం. దేవాలయ శిల్పకళకు, అపూర్వ శిల్పాలకు ప్రపంచంలోని గొప్ప ప్రదేశం ఖజురహో. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఉత్తర భారతాన్ని అతి తక్కువ కాలం పాటు పరిపాలించిన రాజవంశీయులలో ఒకరైన చండేలా రాజులు ఇంతటి అద్భుతమైన కళాఖండాలను ఎలా చెక్కారో అని. ఖజురహో దేవాలయాల మీద చెక్కిన శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంథంలోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి. వాత్సాయనుడి కామసూత్ర గ్రంథం ఆధారంగా ఈ శిల్పాలను చెక్కినట్లుగా పలువురు చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఈ శిల్పాలను ఆలయంపై ఎందుకు చెక్కారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ శిల్పాలను చూసేవారిలో చెడు భావం కూడా కలగదని, ఆలయం లోపలికి ప్రవేశించిన తరువాత ఎంతో ప్రశాంత భావన కలుగుతుందని పర్యాటకులు తెలుపుతుంటారు. మన భారతదేశంలో ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ తరువాత ఎక్కువ మంది సందర్శించే ప్రదేశం ఖజురహో ఆలయం. మొత్తం 85 దేవాలయాల్లో ఇప్పటికి నిలిచి ఉన్నవి కేవలం 22 మాత్రమే. నర్మదా, చంబల్ నదీ పరివాహక ప్రాంతం, వింధ్యా పర్వత శ్రేణులు ఈ గ్రామానికి ఎల్లలుగా ఉన్నాయి.
కాలభైరవ ఆలయం. కాలభైరవ ఆలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉన్న హిందూ దేవాలయం. ఇక్కడ పరమశివుడు భైరవుడుగా పూజింపబడతాడు. ఈ ఆలయంలోని భైరవ విగ్రహం అంతా కూడా సింధూర్తో కప్పబడి కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ స్వామికి మద్యం పట్టిస్తారట. ఈ మద్యమే ప్రసాదంగా ఇవ్వబడుతుంది. కాలభైరవుడు ఈ నగరాన్ని రక్షిస్తాడని ప్రజల నమ్మకం. ఈ ఆలయం వెలుపల 24 గంటలు మద్యం లభిస్తుంది. తెప్పేరు మనల్లూర్. తమిళనాడులోని తెప్పేరు మనల్లూరు శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికొచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండడం, ఆ తర్వాత ఆ పాము అక్కడి నుంచి బిల్వపత్రాలను సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వపత్రాలను శివునికి పూజ చేయటం చూశారు. ఆ పాము అలా ఎందుకు చేసింది? ఆ పాముని ఆ శివుడే పంపించుంటాడని ఇప్పటికీ కూడా భక్తుల నమ్మకం. కానీ ఈ మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడనే లేదు. యాగంటి. యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకు వీడనే లేదు. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెప్తూ ఉంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏంటంటే, ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగి ఉందని, అందుకే ప్రతి 20 ఏళ్లకు 1 ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని నమ్ముతారు. తంజావూరు బృహదీశ్వరాలయం. తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉంది. దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయంలో నీడలు ఎవ్వరికీ కనిపించవు. సంవత్సరం పొడవునా మీరు ఏ రోజైనా చూడండి, సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవ్వరికీ కూడా అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ని కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు అనేది కూడా తెలియదు. ఇలాగే మరొక ఆలయం కూడా ఉంది. ఆ ఆలయమే పూరి జగన్నాథ్ ఆలయం. పూరి జగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు, పూరీ క్షేత్రానికి సమీపంలోనే బంగాళాఖాతం సముద్రం ఉంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకు కూడా సముద్ర ఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికెడితే శబ్దం అనేది ఉండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటి అనేది కూడా అంతు చిక్కలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని అద్భుత సమాచారాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.